మరి ఏంటి పార్టీ క్యాడ్ అన్ని ఏ విధంగా నడుపుతారు? పార్టీలో ఒక వెల్ నోన్ పర్సన్స్ అంటూ లేరు. విజయ్ ఉన్నారు, ఇంకొక విజయ్కి ఒక రైట్ హ్యాండ్ అని ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆ ఇద్దరు మాత్రమే ఉన్నారు. బట్ ఇంతమందిని రాష్ట్రాన్ని అసలు ఎలా పరిపాలిస్తారంటారు? మ్యూట్లో ఉన్నారు కార్తిక్ గారు. తెలుగుదేశం పార్టీ వినపడుతుందండి? చెప్పండి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టే క్రమంలో కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఆ రోజు ఒక రైతు నువ్వే ఎమ్మెల్యే పో అని చెప్పేసి, ఒక యువకుని నువ్వే ఎమ్మెల్యే అని చెప్పేసి, ఆ రోజు సామాజిక వాదంతో సామాజిక కార్యకర్తలుగా ఉన్న అనేక మందికి టికెట్ ఇచ్చారు. రైతులు, కార్మికులు, కర్షకులు అందరికీ కూడా. వాళ్ళంతా ఇలా నాయకులుగా మనకు కనపడుతున్నారుగా. ఇలా ఎక్స్పీరియన్స్ నాయకులు అంటే ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యనమల రామకృష్ణుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? అచ్చెన్నాయుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? పల్లా శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవాళ అశోక్ గజపతిరాజు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇదంతా ఎంత సామాన్యుడు. సరే, అశోక్ గజపతిరాజు అంటే సరే వాళ్ళ చరిత్ర వదిలేండి. మిగతా వాళ్ళతో నేను చెప్పిన వాళ్ళంతా ఎంత సామాన్యుడు? ఎక్కడి నుంచి వచ్చారు రాజకీయాలు? తుమ్మనాయకుడు పొలం దుక్కునే రైతు. ఇవాళ ఇప్పుడు ప్రభుత్వ మంత్రిగా ఉన్నాడు, గతంలో కేసీఆర్ ప్రభుత్వ మంత్రిగా ఉన్నాడు. అంటే సామాన్యులను పరిపాలించలేరు, వాళ్ళకి పరిపాలన చేత కాదు అనుకోవడం తప్పు. కొంత నేర్చుకోవాల్సి వచ్చింది, అది ఉందో. కానీ ఇలా విజయ్ అలా టికెట్ ఇవ్వడం వల్ల తన కార్ డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇచ్చాడు, ఒక ఆటో డ్రైవర్ కి టికెట్ ఇచ్చాడు, ఒక పరిశ్రమలో పనిచేసే కార్మికుడు టికెట్ ఇచ్చారు. అలా టికెట్ ఇవ్వడం వల్ల సామాన్యుడికి బాగా కనెక్ట్ అయ్యాడు. రాజకీయాల్లో మార్పు రావాలని జడ్జి యూతి కనెక్ట్ కావటానికి ఒక కారణం ఇలా టికెట్ పంచడమే. విజయ్ చూపించే మార్పు. ఎంతసేపటికి ఇప్పుడు అన్నాడీఎంకేలో ఆల్రెడీ నాయకుడిగా ఉన్న వ్యక్తి టికెట్ దొరక విజయ్ పార్టీలోకి వస్తే టికెట్ ఇవ్వడం, డిఎంకేలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్ విజయ్ పార్టీలో ఒక మారగానే టికెట్ ఇవ్వడం, అని గోడ దుక్కే బ్యాచ్ టికెట్ కూడా సామాన్య టికెట్ ఇచ్చారు. ఇది ఒక మంచి పరిణామం. రాజకీయాలంటే డబ్బులు ఉన్నవాడికి, డబ్బులు తిరిగి సంపాదించుకునే వాడికి అనేది కాకుండా సామాన్యుడు కూడా రాజకీయాల్లో రాణించగలడు అనుకుంటే అదొక మంచి పరిణామం. ఒక శ్రీదేవి గారు ఒక్కటే ఒక మాట పైన చేస్తాను. మహిళలకు రిజర్వేషన్ అంటూ కేటాయిస్తున్నారు. ఎగ్జాంపుల్ మొన్న ఆగిపోయినప్పుడు కూడా మహిళా మీద అయితే ఏదో ఒక రోజు అమలు అవుద్ది, స్టార్ట్ అవుద్ది. ఆ మహిళలకు రిజర్వేషన్ వచ్చిన రోజు మీ దాంట్లో సామాన్య జర్నలిస్ట్ అయిపోతుంది. మీ దాంట్లో ఒక సామాన్య జర్నలిస్ట్, సామాన్యంగా మీకు చాలా ఉద్దేశాలు ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది. కానీ రాజకీయాలకు వెళ్ళాలంటే డబ్బు ఆపిద్ది. కానీ సామాన్యుడు రాజకీయాలకు రాజకీయ పరిస్థితులు రావాలి కదా, అప్పుడు కదా మహిళా ప్రయారిటీ దేనికైనా సరే. కానీ ఆ పరిస్థితుల వైపు అడుగులు పట్టని ఆహ్వానించాం మనం. రైట్, నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కట్ట కార్తిక్ గారికి, నగేష్ గారికి, తాడ్వాయి రామకృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. సో ఏది ఏవైనప్పటికీ కూడా అక్కడ పశ్చిమ బెంగాల్లో తొలిసారి